హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ ముంత మసాలా. ముంత మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా నూనెలో కార్న్ఫ్లెక్స్ని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ముందు వేయించేసుకుని ఉంచేసుకుంటే తయారు చేసుకోవడం 2 నిమిషాల పనండి. ఇంకా దీనిలోకి పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇంకా మిరపకాయ బజ్జీ, టొమాటో బజ్జీ, లేదంటే బంగాళదుంప బజ్జీ, అరటికాయ బజ్జీ ఏదైనా కానీ వేసుకోవచ్చు. ఇంకా దళసరివి కొంచెం మందంగా ఉన్న అటుకులు ఉంటాయి కదా, అవి కూడా వేయించుకోవాలి. వీటిని రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేయించుకున్న అటుకులు 1 కప్పు కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. వీటికి రుచికి సరిపడా ఉప్పు, నేను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఇంకా పావు టీ స్పూన్ కారము, గింజలు తీసేసిన టొమాటో ముక్కలు, పండిన టొమాటో వేసుకోండి. ఇంకా మిరపకాయ బజ్జీ వేసుకున్నాం కదా, ఆ మిరపకాయ బజ్జీని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఒక అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర, ఇంకా వేయించుకుని ఉంచుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొన్ని వేసుకుని లాస్ట్లో మనం సర్వ్ చేసేటప్పుడు కొన్ని వేసుకోండి. ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకుని బాగా చేత్తో కలుపుకోవాలి. గరిటతో కలుపుకునే కన్నా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనెలో వేయించుకునేవన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఎంతమందికైనా కానీ ఇలా ముంత మసాలా తయారు చేసేసుకోవచ్చు. బయట కొన్నదానికన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బయట కొనుక్కున్న ఫీలింగ్ రావాలి అంటే ఇలా పొట్లంలో వేసుకుని పైన మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంకా పల్లీలు, కొంచెం నిమ్మరసం కూడా పిండి ఇచ్చినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్టీ అయిన ముంత మసాలా రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.